నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి అని ఏ పుస్తకంలో ఉంది, ఎవరు చెప్పారు? అలాగే కలిపురుషుడు అనే దైవం కూడా ఉన్నాడా? కలిపురుషుడు అనే దైవం లేడండి, ఆ సంగతి వేరుగాక కాలపురుషుడు అనాలి. ఉగాది నాడు ఎవరిని పూజించాలి? కాల పురుషుడిని పూజించాలి అని మనకు బ్రహ్మాండ పురాణం చెబుతుంది. బ్రహ్మాండ పురాణంలో కలిపురుషుడి ప్రస్తావన కూడా ఉంది కనుక ఈనాటి కాలంలో పలువురు టీవీ ప్రవచనకారులు టీవీతో చెప్పే శబ్దజాలంలో కలిపురుషుడు అన్న పదం కూడా వచ్చి చోటు చేసుకుంది. అది కాలపురుషుడు, బ్రహ్మదేవుడు అని అర్థం. పంచాంగం కాలానికి ప్రతీక. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ. ఈ 5 పంచాంగములు, ఈ 5ంటికే పంచాంగములు అని పేరు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇవి ప్రతిరోజు ఉంటాయి, ప్రతిరోజు తెలుసుకోవాలి, చదవాలి. ఈరోజు ఏమిటి వారం, ఏమిటి నక్షత్రం, ఏమిటి కరణం, ఏమిటి యోగం, వాటికి అనుకూలంగా మన పనులు ఉండాలి. కనుక ఈ 5ంటికి కలిపిన ఈ పంచాంగ జ్ఞానాన్ని, కాల సమయ వివేకాన్ని బ్రహ్మము అన్న పేరిట బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ. ఇవి పంచాంగం తెలుసుకుంటే కలిగే ఫలాలు, ప్రయోజనాలు. కనుక ఉగాది నాడు 2 తమలపాకుల పైన 2 వక్కలు ఉంచి ఆ 2 వక్కలనే సరస్వతి బ్రహ్మ అన్న పేరిట సంకల్పం చేసి, ఏ విధంగానైతే పసుపు ముద్దని గణపతిగా పూజ చేస్తున్నామో అలాగే ఈ 2 తమలపాకుల పైన పసుపు ముద్ద కంటే ప్రత్యేకంగా 2 వక్కలను ఉంచి బ్రహ్మ సరస్వతి అన్న పేరిట పూజించి, తదుపరి పంచాంగాన్ని కూడా పూజించి చేతబుచ్చుకొని ఆ పంచాంగాన్ని శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వర్ధదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం చదవాలి. ఇది కాలపురుషుడి పూజ, ఇది బ్రహ్మదేవుడి పూజ, ఇది పంచాంగానికి సంబంధించిన పూజ. ఇలా చేద్దాం. పంచాంగం తెలుసుకోవడం ద్వారా మనలో ప్రశాంతత చేకూరుతుంది. అందరి ప్రశాంతతను కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.